N99 న్యూస్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామాల పంచాయతీలు, మున్సిపల్ డివిజన్లు, వార్డుల్లో క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్దశంకరంపేట మండలం పరిధిలోని చిల్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్ లో నమోదు చేస్తున్న తీరును కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారుల వివరాలు సేకరిస్తూ ఆన్లైన్ లో సజావుగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే కోసం ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల కార్యదర్శి, ఇతర సిబ్బంది అందరికీ యాప్ ద్వారా సర్వే జరపాల్సిన విధానంపై శనివారం అన్ని మండలాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఎంపీడీఓలకు, తహసీల్దార్లకు ఆదేశించారు. సర్వే సందర్భంగా దరఖాస్తుల వివరాలు పక్కాగా సేకరిస్తూ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా యాప్ లో వివరాలు అప్లోడ్ చేయాలని అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇండ్లు సర్వే జరపాలని అధికారులకు సూచించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోడ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎంపీడీఓ రఫీకున్నీసా, అలాగే తహసీల్దార్ గ్రేసిబాయ్, ఎంఈఓ వెంకటేశం, రాయని మధుసూదన్, దాడంపల్లి నారాగౌడ్, గంగరి రంగని సంతోష్, సుభాష్ గౌడ్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మీకు మరి కలెక్టర్ గారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది చాలా మంచి గ్రామం మేడం, మనకి ఎప్పుడు కూడా మ్యాండేట్ ఇచ్చిన గ్రామం. ఇది చాలా అవసరాలు ఎక్కువన్నా కూడా మనము విడతల వారీగా ఎవరికైతే ఎసెన్షియల్ ఉందో నిజంగా నిరుపేదలను గుర్తించి వారికి మనం ఇండ్లు ఫస్ట్ విడతలో ఇచ్చే విధంగా కృషి చేద్దాం. కానీ మన డిమాండ్ ఎక్కువ ఉంది మేడం, మీ దృష్టికి అందరు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే చాలా అవసరాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి కుటుంబాలు పెరిగినాయి, ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది. తమరు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొని పోయి, తర్వాత గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు దృష్టికి తీసుకొని పోయి ఇంకా కూడా వెనుకబడ్డ నారాయణఖేడ్ నియోజకవర్గం ఇంకా ఎక్కువ ఇండ్లు మంజూరు చేసే విధంగా తమరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం. వారు రిలీజ్ చేయడం జరిగింది దాని రిపేర్ గురించి. వారికి ధన్యవాదాలు, సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. త్వరలో అవి కూడా కంప్లీట్ చేసి అందరికీ బెనిఫిషరీస్ కొత్తగా అప్పుడు లాటరీ అవకతవకలు జరిగిన లాటరీలో ఇప్పుడు నిజంగా బెనిఫిషరీని గుర్తించి వాటిని కూడా పంచుతాం. తర్వాత ఈ నియోజకవర్గానికి 3500 తమరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ అయ్యే వరకు మేము వారికి అందరికీ సహకరించి ఖచ్చితంగా మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. మంచిగా పనిచేస్తూ ఉన్నాయి. అవినీతి లేకుండా అనేది ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే అట్లా వాళ్ళ వల్లనే ఈ రోజు మనకు ఇండ్లు అనేటివి ముందుకు వెళ్తాయి. వాళ్ళు కొంచెం ఇటువంటిగా ఉన్నా కూడా గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళను కొంచెం మంచిగా మనం గైడ్ చేసి ముందుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మీద మీ పర్యవేక్షణ అనేది తప్పనిసరిగా ఉండాలన్నా, ఎక్కడ కొంచెం చిన్న పొరపాటు వచ్చినా కూడా మరి వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్ది ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. శుభదినం. మరి ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి గరీబోళ్ళు ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు లేకుండా పోయింది పోయిన ప్రభుత్వ పాలనలో. అది మనకు అనవసరం. మన ప్రజాపాలన తెచ్చుకున్న తర్వాత ఇంతకుముందు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన అవకాశం ఇద్దాం మన నెక్స్ట్. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 10 సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాజశేఖర రెడ్డి గారు ఉండగా మనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అల్లుడు వస్తే ఆడమంటాడు, బిడ్డ వస్తే ఆడమంటుంది, గూడాడ కడతాడు, బర్రెడ కడతాడని తెలంగాణ భాష ఉపయోగించుకొని అందరికీ ఇంప్రెస్ చేసి ఒడ్డు దాటుకొని పోయారు గత ప్రభుత్వం. మా అన్న కూడా అందరూ ఇప్పుడు ఇండ్లు మనకు ఉన్నాయే 3500 ఇండ్లు వస్తాయి. సరే ఇంకేమన్నా ప్రయత్నం చేస్తే ఇంకో 500 ఇండ్లు ఎక్కువ రావచ్చు. ఫస్ట్ పెడతారా మనకి ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నది. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉన్నది కాబట్టి 3500 ఇండ్లు ప్రతి సంవత్సరం అని పెట్టింది. మనకి బడ్జెట్ ఎక్కువైతే మళ్ళీ ముందు 5000 ఇండ్ల వరకు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే అందరూ ఓపికతోని ఫస్ట్ నాకు కావాలి అనుకుంటా. ఎందుకంటే అందరికీ ఊరికి రాకుండా పోతుంది. ఫస్ట్ ఎవరైతే నిజంగా బీదోళ్ళు ఉన్నారో వారిని గుర్తించి ఒక ఊరికి ఇప్పుడు 10 ఇండ్లు 15 ఇండ్లు వస్తే మీ ఊరికి ఎక్కువ, కొంచెం పెద్ద ఊరు కాబట్టి ఎక్కువ రావచ్చు. కానీ ఎందుకంటే 3500 ఇండ్లనే మొత్తం మనం నియోజకవర్గం మొత్తం పంచవలసి వస్తుంది. కాబట్టి మనం ప్రభుత్వం ఒక డిజైన్ దానికి ఇవ్వడం జరిగింది. ఆ డిజైన్ ప్రకారమే అధికారులు ఎవరైతే స్థలం ఉందో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో మనం ఏదైతే
ల్యాండ్ అంటే భూమి అడుగు ఉంది ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం ఉన్నదో వాళ్ళకు మాత్రమే మనము ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది మంజూరు చేస్తాం. 1 కిలో 600 గ్రాముల కంటే ఎక్కువ దిగుతానే అక్కడ సంగారెడ్డి జిల్లాలో. మెదక్ జిల్లాలో కొంతవరకు 2 కిలోల వరకు తరుగు తీయడం జరిగింది. అంటే ఒక రైతుకు 1 క్వింటాల్ కాడ 5 కిలోల నుండి 6 కిలోలు మిగిలింది. అంటే 1 ఎకరానికి 5 కిలోల నుండి మనకు 30 నుండి 35 క్వింటాలు మనం వడ్లు పండిస్తాం. మరి అట్లాంటిది ఎన్ని పైసలు మిగిలినాయి? కనీసం అంటే ఒక 5,000 రూపాయలన్నా మనకు 1 ఎకరం కాడ మిగిలినాయి. అది రైతు బంధుకి కాదు, లెక్కలకు రాదు. మనకి బ్యాంక్ అకౌంట్లో పైసలు పడితేనే రైతు బంధు ఇచ్చినట్లు అర్థం చేసుకోలేదు. అది కూడా ఇస్తామని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్. ఎందుకంటే 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. అప్పు చేసిన అప్పులు 45,000 కోట్ల ఖాళీ మిత్తి కట్టింది బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్. 45,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి